జనవరి వాస్తవాలులో జనవరి పుట్టిన నెల పువ్వు, కార్నేషన్. ప్రతి పుట్టిన నెలకు దానితో సంబంధం ఉన్న ఒక పువ్వు ఉంటుంది. జనవరిలో పుట్టిన పువ్వు కార్నేషన్. ఇది గులాబీ లేదా గులాబీ, ఊదా రంగులలో వస్తుంది. కానీ మెరుగైన సాగు పద్ధతులు మరియు పూల రైతుల కృషికి ధన్యవాదాలు, ఇప్పుడు మనకు అనేక రంగులలో కార్నేషన్లు ఉన్నాయి. ఈ పువ్వులు ప్రకాశవంతమైన ఎరుపు, ముదురు బుర్గుండి, తెలుపు, పసుపు, క్రీమ్, పీచ్, ఆకుపచ్చ మరియు మిశ్రమ రంగులు లేదా నమూనాలలో కూడా వస్తాయి. క్రైస్తవ జానపద కథలలో, తన కుమారుడు యేసు శిలువను మోస్తున్నప్పుడు కన్య మేరీ కన్నీళ్ల నుండి ఎర్ర కార్నేషన్లు వచ్చాయి. ఒక కథ ప్రకారం, మేరీ కన్నీళ్లు పడిన చోట ఎర్ర కార్నేషన్లు పెరిగాయి. మరొక కథ ప్రకారం, యేసు శిలువ వేయబడినప్పుడు ఆమె ఏడ్చినప్పుడు అవి కనిపించాయి. ఈ కారణంగా, ఎర్ర కార్నేషన్లను కొన్నిసార్లు మేరీ పువ్వులు అని పిలుస్తారు మరియు అవి విచారం లేదా తల్లి దుఃఖాన్ని సూచిస్తాయి. కార్నేషన్ అనే పదం లాటిన్ పదం కరోనా నుండి వచ్చి ఉండవచ్చు. దీని అర్థం కిరీటం, ఎందుకంటే పాత రోమ్లో ప్రజలు ప్రత్యేక కార్యక్రమాలలో ధరించే కిరీటాలలో కార్నేషన్లను ఉపయోగించారు. డయాంథస్ అనే శాస్త్రీయ నామం గ్రీకు నుండి వచ్చింది మరియు దీని అర్థం స్వర్గపు పువ్వు లేదా దైవిక పువ్వు. మతపరమైన సంఘటనలు మరియు కథలలో పువ్వు పాత్రను చూపిస్తుంది. కార్నేషన్ అనే పేరు దేవుడు మానవుడిగా మారడం అనే ఆలోచనతో కూడా ముడిపడి ఉండవచ్చు, అందుకే వాటిని దేవుని పువ్వులు అని పిలుస్తారు. గ్రీకు పురాణాలలో, కార్నేషన్లు, ముఖ్యంగా ఎరుపు రంగులో ఉన్నవి, స్వర్గపు అర్థాన్ని కలిగి ఉంటాయి. ప్రేమ దేవత ఆఫ్రోడైట్, అందం మరియు కోరికల దేవుడు అడోనిస్ చనిపోతున్నారని విచారంగా ఉన్నప్పుడు, ఆమె తెల్లటి కార్నేషన్లను తయారు చేసిందని కథ చెబుతుంది. అడోనిస్ రక్తం నుండి అవి ఎరుపు రంగులోకి మారాయి. కార్నేషన్లు డిసెంబర్ 22 నుండి జనవరి 19 వరకు వచ్చే మకర రాశిచక్రానికి కూడా సంబంధించినవి. కార్నేషన్ల యొక్క బలమైన స్వభావం దీర్ఘాయువు మరియు విశ్వాసంతో ఉండటం, ఇవి మకర రాశి వారికి ముఖ్యమైనవి.